వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల కార్పొరేషన్ 11వ డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పాల్గొన్న కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ. మందమరి పట్టణంలో భగత్ సింగ్ రివల్యూషన్ సంఘం ఆధ్వర్యంలో షాహిద్ దివాస్, సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన రివల్యూషన్ సంఘం సభ్యులు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్యతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులు అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాల పరిధిలో పరిష్కరించాల్సినవేనని తెలిపారు. వివాదాస్పద భూముల పరిష్కారం, భూ వివాదాల సమస్యలు అర్జీదారుల ఆయా మండల అధికారులచే సంప్రదించాలని, అధికారులు కూడా రైతుల యజమానుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. అంతేకాకుండా జిల్లాలోని పలు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో చెత్తా చెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా తయారై వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ అధికారులు, కమిషనర్లు వెంటనే చొరవ తీసుకొని శానిటేషన్పై యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో పరిష్కరించాల్సినటువంటి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి అర్జీదారులకు జిల్లా స్థాయి కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చూడాలని అన్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్టిఫికేట్ ఉంటుంది. ఫ్యామిలీ వర్క్ సర్టిఫికేట్ ఉన్న పేరు వాళ్ళు సంతకం చేయాలి. అది సంతకం చేశారు మా దగ్గర తహసీల్దార్ దగ్గర వైట్ పట్టా బ్రేక్ చేస్తాము, లేకపోతే చేయము. అర్థమైందా? కొన్న వాళ్ళు అందరూ సంతకం చేయాలి. అందరూ కలిసి కొన్నారు, మీరు ఒకటే పట్టా చేయిస్తారా? సంతకం చేయాలి. చేస్తారా? ఎప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు? కాదు, అందరు తీసుకురండి. ఒకటి అందరికి ఎంత ఎంత భూమి పోతుంది దానికి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయండి. అందరు దాని మీద సంతకం చేయండి. ఒకటేసారి అందరికి పట్టా చేయిస్తాను. తీసుకురాకపోతే అది కావు. ఒకటే రోజు అందరికి తీసుకురావాలి. ఒకటే అమ్మారు మొత్తం, మళ్ళీ మిగతా వాళ్ళు సంతకం చేయాలి కదా. ఆగవండి. దీనికి భూమి ఎంతమంది పేరు మీద ఉంది? నలుగురికి భూమి ఉంది, ఒకరే అమ్మారు. మళ్ళీ మిగతా ముగ్గురు వచ్చి ఇక్కడ సంతకం చేయాలి కదా. అది చేయరా?
నలుగురికి భూమి ఉంది, ఒకటే అమ్మేశారు మొత్తం. అరే మనం ఎలా చేయాలి అండి? మళ్ళీ నాకు ఒకటే చెప్పండి. అరే ఆగండి, మీ 10 మంది కలిసి కొన్నారు కదా, కొన్నారు వాళ్ళకి పట్ట అవుతుందా? అది నాకు లిస్ట్ ఇవ్వండి, వాళ్ళకి క్యాన్సిల్ చేస్తాం ఆ పట్ట. అట్లా కాదండి, నలుగురు పేరు మీద పట్ట ఉంది, ఒకటే మొత్తం అమ్మేశారు అంటే అట్లే ఉంది. మళ్ళీ మిగతా ముగ్గురుకి పట్టుకుని రావాలి కదా అండి. నలుగురికి ఉంది పట్ట, నలుగురు పేరు మీద పట్ట ఉంది. ఒకసారి చెక్ చేయండి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత నినాదంతో 11వ డివిజన్ పరిధిలో పర్యటించి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ అన్వేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆదేశాల మేరకు 11వ డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. తక్షణ అవసరాలైన త్రాగునీటి సమస్య, పరిశుభ్రత, డ్రైనేజీల క్లీనింగ్, రోడ్డు మరమ్మతులు మొదలగు అత్యవసర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు కార్పొరేషన్ 11వ డివిజన్ పరిధిలో పర్యటించి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. డివిజన్ పరిధిలో సమస్యలు అన్నింటినీ 2027 సంవత్సరంలోగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు హామీ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మన మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మంచిర్యాల శుభ్రత, ప్రజలందరి ఆరోగ్య భద్రత అనే నినాదంతో మనం శానిటేషన్ అండ్ వాటర్ సప్లై ఇష్యూస్ అన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం ప్రతిరోజు 3 వార్డుల చొప్పున స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా 11వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ కార్పొరేటర్ గారు హరికృష్ణ గారి ఆధ్వర్యంలో, వార్డ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇక్కడ పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడున్న పుర ప్రజలు కూడా, ఈ వార్డు ప్రజలు కూడా దీనికి సహకరిస్తున్నారు. ఈ వార్డుకి విజిట్ చేయడం జరిగింది. దీనిలో ఉన్న ఇష్యూస్ కన్నా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 2 డేస్లో భాగంగా మొన్న వర్క్ కూడా జరిగింది. ఈ రోజు కూడా మనం ఏదైతే జేసీబీస్ శానిటేషన్ వర్కర్స్తో శానిటేషన్ అండ్ వాటర్ సప్లై ఇష్యూస్ రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు శానిటేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కమ్యూనికేబుల్ డిసీజ్ కానీ సీజనల్ డిసీజ్ కానీ రాకుండా శానిటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ 2 డేస్ కార్యక్రమం మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తీసుకోవడం జరిగింది. ఈ 11వ వార్డులో ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచిగా జరుగుతున్నాయి. ఇప్పుడు కార్పొరేటర్ గారితో వార్డులో విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా వార్డులో కూడా, మిగతా 60 వార్డులో కూడా ఇప్పటివరకు 21 వార్డులు కంప్లీట్ అయినాయి. మిగతా వార్డులలో కూడా ఈ విధంగా ఈ 11వ వార్డు స్ఫూర్తితో మిగతా వార్డులు కూడా చాలా మంచిగా జరగాలని, మన మంచిర్యాల నగరపాలక సంస్థ అనేది ఒక ఆదర్శవంతమైన నగరపాలక సంస్థగా తీర్చిదిద్దే విధంగా అందరం కృషి చేస్తున్నాం. పాలకవర్గం గురించి, మేయర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న పుర ప్రజలకు, కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు. 11వ డివిజన్ పరిశుభ్రత, ఆరోగ్య భద్రత అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన వార్డులో ప్రతి డ్రైనేజ్ క్లీన్ అనుకోండి, ఎక్కడైతే పిచ్చి మొక్కలను తొలగించడం అనుకోండి, వాటర్ లీకేజ్ అనుకోండి, ఎవరికైతే నల్ల కనెక్షన్ లేదో నల్ల కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం అనుకోండి,
అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఎక్కడ లేవో స్ట్రీట్ లైట్స్ పెట్టే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఈ స్పెషల్ డ్రైవ్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ వారి నాయకత్వంలో పట వారు ఒక మంచి ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల ప్రణాళిక ప్రారంభించే కంటే ముందు రోజే మరి ఎమ్మెల్యే గారు గౌరవ మరి మేయర్ మధు గారిని, డ్యూటీ మేయర్ అదేవిధంగా రమ్య గారిని, మరి గౌరవ కార్పొరేట్లతోని మరి మున్సిపల్ కమిషనర్తో కూడా డిస్కస్ చేసి మంచిర్యాల కార్పొరేషన్లో ఎక్కడ కూడా మన దోమల బెదర్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యమే మనకు ధ్యేయంగా మనందరం కూడా పనిచేయాలని మరి గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఈ మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, వారికి మనము అనునిత్యం అందుబాటులో ఉండి పనిచేయాలనే ఒక సంకల్పంతో మరి ఎమ్మెల్యే గారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇవాళ దాదాపుగా మరి మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు దాదాపుగా మన వార్డులో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల్లో డ్రైనేజ్ అనుకోండి, రోడ్స్ అనుకోండి, కల్వర్ట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మరి వారు పెట్టడం జరిగింది. మనకు దాదాపుగా 2027 సంవత్సరం వరకు మన కాలనీలో ఎక్కడ కూడా అంటే బురద లేనటువంటి రోడ్డు అంటే సిమెంట్ రోడ్లతోని మరి అన్ని పూర్తి చేస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు మరి చెప్పిన సందర్భంలో నేను 11 డివిజన్ ప్రజల తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 11వ వార్డు పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా నాయకుడు ప్రేమ్ సాగర్ గారి ఆధ్వర్యంలో మన సుధమల్ల హరికృష్ణ 11వ వార్డు కార్పొరేటర్ గారు వారు వచ్చి విచ్చేసి, అదేవిధంగా మన మంచిర్యాల పురపాలక కమిషనర్ గారు కూడా విచ్చేసి ఈ చెత్త చెదారం నుంచి ఊడదీయడానికి, అదేవిధంగా డ్రైనేజ్ వెనుక తోళ్లబావుల నుండి పాములు పురుగులు వస్తున్నట్టే వారు వచ్చి అన్వేసి చూసేసి దీన్ని ఖచ్చితంగా చేపిస్తానని చెప్పారు. అదేవిధంగా దారి మైసమ్మ నుంచి మేము చౌరస్తా దాకా రోడ్ వేయించి ఆ చౌరస్తాలో రోడ్ కల్వర్ట్ చేయిస్తూ, అదేవిధంగా ఈ ప్రతి టీఎన్జిఓస్ కాలనీ కానీ శ్రీపర్ సిటీ కాలనీ కానీ సందుకు అన్నిటికీ సిమెంట్ రోడ్లు వేయిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా వారి మీద నమ్మకంతో వారు ఎప్పుడు పిలవని వారు ఎంబట వస్తూ మా ప్రేమ సాగర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, అదేవిధంగా సుధమల్ల హరికృష్ణ గారు ఏదైతే కష్టపడి పనిచేస్తాడో అతడు కూడా మేము గౌరవిస్తూ ఈ కాలనీ వాసులందరం ఐక్యంగా ఉండి ఈ రోడ్డు కార్యక్రమాలు కానీ డ్రైనేజీలు కానీ అన్ని శుభ్రంగా చేయించే బాధ్యత వారు తీసుకోవాలా. వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము సహకరించగలమని ఈ 11వ వార్డు డివిజన్ నుంచి మేము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ శ్రీపర్ సిటీ కాలనీ వాసులం, టీఎన్జీ కాలనీ వాసులం, వినతి కాలనీ వాసులం అందరం వారికి ఎల్లవేళ మద్దతుగా ఉంటాం. వారు ఈ కార్యక్రమాలు చేపట్టాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ప్రేమ్ సాగర్ నాయకత్వాన్ని బలపరుస్తూ సుధమల్ల హరికృష్ణ గారిని మేము కూడా బలపరుస్తున్నాం. మందమరి పట్టణంలో రివల్యూషన్ సంఘం ఆధ్వర్యంలో షహీద్ దివాస్ సందర్భంగా దేశం కోసం మృత్యువును ముద్దాడిన సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రివల్యూషనరీ సంఘం అధ్యక్షులు ఎండి అక్బర్ ఖాన్, వ్యవస్థాపకులు అనిల్ భగత్, పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్లు కలిసి పట్టణానికి చెందిన త్యాగధనులు రామ్ ప్రసాద్, మిస్మిల్ ఆశ్విసు, రాజేంద్ర లహరి, చంద్రశేఖర్, ఆజాద్ ఠాకూర్, రోషన్ సింగ్, సీనియర్ జర్నలిస్టు ఎండి మునీర్ల చిత్రపటాలకు కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ రెవల్యూషన్ స్వచ్ఛంద సంఘం గత దశాబ్దన్నర కాలంగా చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం అక్బర్ ఖాన్, అనిల్ భగత్లు మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు అంటే పోరాట స్ఫూర్తి అని, దేశం కోసం ప్రాణాలను బలిదానం చేసిన వీరుల త్యాగం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాజు, శ్రీనివాస్, జీడి సాగరంగం, ఎండి జుబేర్, జిలకర సంపత్, మండల రాజు, గడ్డం కృష్ణకాంత్, శ్రీనాథ్, మహేష్, బాబా, వెంకటేష్లు తదితరులు పాల్గొన్నారు. ఇలా మందమరి రెవల్యూషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు అక్బర్ నేతృత్వంలో భగత్ సింగ్ 95వ వర్ధంతిని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. భగత్ సింగ్ అంటేనే యువత అందరికీ ఆదర్శం. ఇలా భగత్ సింగ్ అనేక పోరాటాలు చేసి చివరికి పార్లమెంటు సెంట్రల్ అసెంబ్లీలో దాడి తర్వాత, బాంబ్ బ్లాస్ట్ తర్వాత తానుగా అరెస్ట్ అయ్యి తన వాయిస్ వినిపించడం కోసం కోర్టు వరకు వెళ్ళి జైలు శిక్ష అనుభవించి అనంతరం ఉరిశిక్షకు తానుగా ఆత్మ బలిదానం చేసుకున్నారు. భగత్ సింగ్ ఇవాళ సమాజాన్ని ఎంతో చైతన్యపరిచిండు. ఆ భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకొని ఏర్పడిన ఈ సంఘం ఇవాళ కోల్బెల్ట్ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఉత్తమ అవార్డులు గెలుచుకుంది. ఇదంతా కూడా ఈ ప్రాంత యువకుల సేవా ఉద్యమం తప్ప మరొకటి కాదు.
అక్బర్ నేతృత్వంలో ఈ భగత్ సింగ్ యువజన సంఘం మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్తూ ఈరోజు భగత్ సింగ్ ఘన నివాళి అర్పిస్తున్నాం. లక్షట్పేటలో ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజితరావు కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్పై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఈ బడ్జెట్లో సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, మొండి చేయి చూపించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 3 బడ్జెట్లలో ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకటించిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొత్తగా ఎలాంటి నియామకాలు చేయలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఆటో కార్మికులు, పాత్రికేయులకు సంబంధించిన హామీలు కూడా ఈ బడ్జెట్లో కనిపించలేదని తెలిపారు. ఈ సమావేశంలో లక్షట్పేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తిప్పని లింగయ్య, మాజీ ఎంపీపీ గొల్ల రాయమల్లు, గరిసె రవీందర్, షేక్ చంద్, దండేపల్లి లక్షట్పేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం చేయాలంటే 50,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్న పార్టీ, ఆదాయం ఎట్లా పెంచుకోవాలో తెలుసు, ఆదాయం పెంచుకున్న ఆదాయాన్ని ఎంత ప్రజలు ఖర్చు పెట్టాలో తెలుసు అన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ పెట్టి వారు ముఖ్యమంత్రి హోదాలా 31,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి వారి ట్విట్టర్ హ్యాండిల్, వారి ఫేస్బుక్ లో వారు రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ లో 30,000 కోట్లు అని చెప్పారు. ఆఖరికి 20,000 కోట్లు కూడా చేయలే. ఆ తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి అంటారు కొన్ని పేర్లు తప్పున్నాయి అంటే కేసీఆర్ వేసినప్పుడు పేర్లు తప్పున్నాయి, కేసీఆర్ గారు వేసినప్పుడు అకౌంట్ నెంబర్ తప్పున్నాయి, అవే తప్పున్నాయి, కొన్ని పేర్లు తప్పున్నాయి కాబట్టి కొన్ని 1,000 కోట్లు డిపాజిట్ కాలేదు. అట్లా రుణమాఫీ కూడా ఎగనాగం పెట్టింది. ఇక వడ్లకి ఇస్తా అని చెప్పారు బోనస్, సన్న వడ్లు, దొడ్డు వడ్లు ఇవేం చెప్పలే, వడ్లకు బోనస్ అన్నారు. మళ్ళీ ఏమైంది, దొడ్డు వడ్లు అయితే ఎక్కువ ఉంటే సన్న అయితే తక్కువ ఉంటాయని సన్న వడ్లు అన్నారు. అదేమన్నా చక్కగా ఇస్తారా, అది లేదు. సరే పండిన పంటల చక్కగా కొట్టారా అంటే అది లేదు. అప్పుడేమో కేంద్రం కొనకపోతే మనం కొనాలన్నాడు ఈ ముఖ్యమంత్రి. మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కేంద్రం కొట్టలేదంటారు. ఇప్పటికి కూడా ప్రతిసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ గ్రామ స్థాయి నాయకుల వరకు మా డీసీఎంఎస్లు కానీ, పిఎస్సిఎస్లు కానీ, ప్రతి స్థాయిలో అధికారులు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులు వడ్లు కొనేదాకా కళ్ళాలు మొత్తం ఖాళీ అయ్యి మొత్తం లారీలలో పోయేదాకా ఎవరు నిద్రపోయేటోళ్ళు కాదు. అప్పుడున్న ఏజెంట్లు కూడా, ఏజెన్సీలు కూడా అక్కడే వండుకునేటోళ్ళు. ఇప్పుడు పోతే పోతుంది, పోకపోతే పోదు, నన్నేం చేయమంటారు, ఎవరిని అడిగినా నన్నేం చేయమంటారు, ఎక్కడ బాధ్యత లేదు. ఏ విధంగా చూసినా ఈ 3 బడ్జెట్లల్లో ప్రజలకు అర్థమైపోయింది ఏంటంటే 100% మోసం చేయాలని. ఇక మాట్లాడితే అంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మొదటి రోజు నుంచి అప్పు చేసిండ్రు అంటే ఎగ్గొట్టాలంటే డైవర్ట్ చేయాలి, డైవర్ట్ చేయాలంటే పైసలు లేవని చెప్పాలంటే అప్పు చేసిండ్రని ఒక అబద్ధం ఆడాలి. 10 సంవత్సరాలలో గతంలో ఉన్న పక్కన పెడితే పార్లమెంట్ లో కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన అప్పు 2,80,000 కోట్లు. ఇవాళ ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ చెప్పిన లెక్కలు, ఇది నా లెక్క కాదు, అది నా లెక్క కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు, 3,75,000 కోట్లు. 9-10 ఏళ్లలో చేసింది ఎంత, వీళ్ళు చేసింది ఎంత. సరే మేము అప్పు చేస్తే కాళేశ్వరం కట్టినాం, సెక్రటేరియట్ కట్టినాం, మన అనేక లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినాం, కలెక్టర్ ఆఫీసులు కట్టినాం, రైతు వేదికలు కట్టినాం, మిషన్ కాకతీయ చెరువులు అన్ని. అంటే మేము అప్పు చేస్తే దాన్ని సంపదగా సృష్టించినాం. కానీ మీరు అప్పు చేస్తే మాకంటే 2.5 సంవత్సరాలనే, మేము 2.5 సంవత్సరాలలో మాకంటే 1,00,000 ఎక్కువ అప్పు చేసిండ్రు. 1,00,000 కోట్లు ఎక్కువ అప్పు చేసి ఏమీ లేదు, ఆస్తి ఏం సృష్టించలేదు. ఇంకా ఏం కనిపిస్తుంది అంటే మీరు సృష్టించిన ఆస్తి ఏంటంటే ఫుట్బాల్ ఆడడం, అందాల పోటీ పెట్టడం, లేకపోతే ప్రైవేటు ప్లేన్లు వేసుకొని ఢిల్లీకి వెళ్ళడం, షాపర్లలో హెలికాప్టర్లలో తిరగడం, కాస్ట్లీ వాచ్లు, కాస్ట్లీ బూట్లు తప్ప ఈ ఆస్తులు ఏం కనిపించలేవు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈ 3 బడ్జెట్లలో
ఇంత నిండు సున్నా ప్రజలకు ఉపయోగపడేది ఏది మీరు చేయలేదు. ఎట్లా చేస్తారు? బడ్జెట్లే కేటాయింపులు లేవు. ఇది సాధనక అయ్యా విద్యార్థుల్ని. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బ్రహ్మాండమైన భోజనం పెట్టేది, బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చినాయి. దానికి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఇన్ఛార్జిగా పెట్టి అప్పుడున్న అధికారిని మినిట్ టు మినిట్ ఎవ్రీ మంత్ దాన్ని రివ్యూ చేసుకుంటూ బ్రహ్మాండంగా నడిపారు. ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ యజమానులు అక్కడి నుంచి స్టూడెంట్స్, విద్యార్థులు గవర్నమెంట్ దాంట్లోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ పంపితే ప్రాణం పోయేటట్లున్నది. ఎక్కడ చూసినా పాపం ఆత్మహత్యలు లేదా అక్కడి నుంచి వచ్చేస్తాం. నిన్న మనం చూసిన ఆదిలాబాద్ రైతు ఎంత దారుణమైన పరిస్థితి. ఆ వాయిస్, ఆ వీడియో మనం అందులో చూసినాం. అప్పు మళ్ళా పాత రోజులు వస్తాయి, ఇంద్రమ్మ రోజులు వస్తాయి అంటే అప్పుల బాధకు రైతులు చచ్చిపోయే రోజులు వచ్చినాయి. ఎరువుల కోసము చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయి. గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట రోజులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ అధిష్టానం కోసం పనిచేసే ప్రభుత్వం తప్ప ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. అబద్ధాల మీద కేసీఆర్ని కానీ తిట్టడం, కేటీఆర్ని తిట్టడం ఉన్న శ్రద్ధలో 1% అన్న 1% అయినా ప్రజలకు మేలు చేయాలి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ ఏ ఒక్క కార్మికుల డిమాండ్ను పరిష్కరించలేకపోయిందని ఐఎన్టీయూసీ నాయకులు దేవి భూమయ్య, కాంపిలి సమ్మయ్య ఆరోపించారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ యాజమాన్యంతో కుమ్మక్కై సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవకాశం ఉన్నటువంటి స్ట్రక్చర్ మీటింగ్లను బహిష్కరించి కార్మికుల సమస్యలను గాలికి వదిలేసిందని అన్నారు. సమస్యలు పరిష్కరించలేని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘం మరియు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే కార్మికుల సమస్యలను పరిష్కరించబడడం లేదని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నాయకులు జనక్ ప్రసాద్ ప్రభుత్వంతో మరియు సిఎండ్ఎండి అధికారులతో చర్చలు జరిపి 35 సంవత్సరాలు ఉన్న సర్వీస్ జీవోను 40 సంవత్సరాలకు పెంచడం జరిగిందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మూసి ఉన్న నైని బ్లాక్ బొగ్గు గనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఓపెన్ చేసిందని అన్నారు. గుర్తింపు సంఘం అయినటువంటి ఏఐటీయూసీ ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పట్టించుకొని స్ట్రక్చర్ మీటింగ్లో పాల్గొని మెడికల్ బోర్డు నిర్వహణపై దృష్టి సారించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఏ భూమయ్య, చీఫ్ ఆర్గనైజర్ నరేందర్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వై సత్యనారాయణ, ఆర్ శ్రీనివాస్ ఓదెలు, ఫిట్ సెక్రటరీలు సుధాకర్, తిరుపతి, సాంబయ్య, బాపు, కన్నయ్య, కిషోర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు ఏ ఒక్క డిమాండ్ కూడా కార్మికులకు చేసిన పాపన పోలేదు. ఏ ఒక్క కార్మికులకు ఉపయోగపడే విధమైన అగ్రిమెంట్ చేయలేదు. తీరా ఏదైతే ఎన్నికల్లో గెలిచి చర్చలు జరిపి ఆ చర్చలలో సాధించే హక్కును సాధించడానికి మరి ఎన్నికల్లో గెలిస్తే మరి ఆ స్ట్రక్చర్ మీటింగ్లల్లో పోయి యాజమాన్యంతో చర్చలు జరపకుండా, యాజమాన్యాన్ని నిలదీయకుండా స్ట్రక్చర్ మీటింగ్లను బహిష్కరించి స్ట్రక్చర్ మీటింగ్లకు మేము పోలేదని అట్టి పలుకులు పలుకుతూ మరి కార్మికులను నమ్ముకొని గెలిపిస్తే కార్మికులు చావదచ్చిన విధానాన్ని ఏదైతే తోటి కార్మిక సంఘమైన మరి ఐఎన్టీయూసీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ అబద్ధ ప్రచారాలు చేస్తూ మరి నిందలు వేయడం ఇది శోచనీయం. దీన్ని ఐఎన్టీయూసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పొత్తుతోని ఏకైక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కూనవేని సాంబశివరావు నిత్యం సింగరేణి ఆఫీసులో తిరుగుతూ సింగరేణి సిఎండి ఆఫీసులో ఉంటూ మరి అదేవిధంగా ఏదైతే మంత్రులైన రాష్ట్ర మంత్రులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కానీ లేదా బట్టి విక్రమార్క గారిని కానీ లేదా శ్రీధర్ బాబుల చుట్టూ తిరుగుతూ పైరవీలకే పరిమితమై కార్మిక హక్కులను మర్చి ఈనాడు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తే ప్రయత్నం చేస్తుండ్రు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కార్మికులను మోసం చేస్తుంది, మరి కార్మికుల డబ్బులు తీసుకుంటుందని చెప్పేసి ఇవాళ ఏఐటీయూసీ కానీ ఏఐటీయూసీ నాయకుడిగా చెప్పుకునే మరి కూనవేని సాంబశివరావు గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం.
నీకు గత 10 సంవత్సరాల్లో ఏదైతే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏనాడు లేని విధంగా సింగరేణి డబ్బులను మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు దోసుకొని పోతే ఏనాడు కూడా ప్రశ్నించిన సందర్భం మీలో లేదు. ఏనాడు కూడా క్వశ్చన్ చేయకుండా తోక పార్టీలన్నా మరి కేసీఆర్ను కూడా ఏనాడు కూడా విమర్శించకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఐఎన్టీసీని కూడా అనడం మాత్రం ఇది విడ్డూరంగా ఉందని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సింగరేణిలో ఉన్నటువంటి పెద్దలు తెలంగాణ గూడెంగుట్టలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 705 మంది భక్తులు హనుమాన్ దీక్షలు తీసుకొని మాలలను ధరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి భావంతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. త్రాగునీరు, ప్రసాదం, భక్తుల రద్దీ నియంత్రణ వంటి అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం గూడెంగుట్టలో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. లక్షట్పేటలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమం నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలను అందించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీట్స్ సెల్ స్టాఫ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ దుంపల సందీప్ మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వదులుకోకుండా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఆదివారం ఎస్ఆర్ఆర్ గార్డెన్లో జరిగిన ఈ జాబ్ మేళాను బీట్స్ సెల్ కంపెనీ మరియు జీవీకే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సందీప్ ప్రతి యువకుడు జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకొని క్రమశిక్షణతో కృషి చేస్తేనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని చెప్పారు. ఉద్యోగం సాధించడం ద్వారా సమాజంలోనే కాకుండా తల్లిదండ్రులకు కూడా గౌరవం తీసుకురాగలమని ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్కు చెందిన కార్పొరేట్ కంపెనీల నుండి సుమారు 50 సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపుగా 1500 మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా వారిలో చాలామందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ తరహా జాబ్ మేళాను నిర్వహించేందుకు ప్రణాళికలను చేస్తున్నామని దుంపల సన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు మరియు ప్రముఖులు పాల్గొని అభ్యర్థులతో ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలైన టెక్ మహీంద్రా, జొమాటో, ఎయిర్టెల్, డీమార్ట్, అపోలో ఫార్మసీ, మెడ్ ప్లస్ వంటి సంస్థలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించాయి. ఈ యొక్క మీటింగ్కి వచ్చిన సభ్యులందరికీ నేను ఒక 3 నిమిషాలు మాట్లాడాలని వినిపించాలని కూడా నాకు కూడా ఆశ కలుగుతుంది. మరి ఈ విధంగా మనం ఏ పని చేసినా, ప్రతి పని ఏది చేసినా ఒక క్రమం, ఒక పద్ధతి అంటూ ఉండాలి. నాకు నచ్చని 3: అబద్ధము, మోసము, లంగగా చేయడం. అంటే అది నాకు మొదటి నుంచి లేదు, అది నేను ఒప్పుకోను. మా కొడుకు కూడా నేను ఇప్పటి వరకు కూడా అదే చెప్తాను. పిల్లలకు ఏదో కానీ నేను చెప్పేదంటే కొంతమందికి మనసు బాధ అనిపించవచ్చు, కానీ డాడీ చెప్పిన మాట నుంచి నేను చెప్తున్నా. కొంతమంది ఉద్యోగం చెప్తున్నాను, కానీ కష్టజీవులకు ఇప్పటికి కూడా విలువ లేదు, గుర్తింపు లేదు. దానికి కారణం వ్యవస్థ కావచ్చు, ఓ శాఖ కావచ్చు, పెద్ద పెద్ద మనుషులు కావచ్చు, దానికి ఇప్పటికి కూడా గుర్తింపు వస్తలేదు. కానీ దానికి గుర్తింపు రావాలంటే మీతోనే సాధ్యం, మీతోనే సాధ్యం. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పార్టీలు కానీ, రంగుల పార్టీలు కానీ సాధ్యం కాదు. కానీ ఈ ముచ్చట ఒక కవి రూపంగా చెప్తాను. దయచేసి ఎవరి మనసాన్ని నొప్పించినట్టయితే మన్నించండి. రాయి మీద రాయి కొట్టి రక్తాన్నంత శక్తి చేసి, రాయి మీద రాయి పొదిగి రక్తాన్నంత శక్తి చేసి, అలసినప్పుడు నీరు తాగి మందు ఎండల్లో బొగ్గుగా మారి చెక్కి చెక్కి నీ ప్రాణాన్నంత శిలకు చేర్చితే నిన్ను మరిచి నీ శిలను వచ్చి కొడుతాడు కోడి కొబ్బరికాయలు మిత్రమా, నీ శ్రమను గుర్తించేవారు, నీ శ్రమకు విలువేలేదా, నీ శ్రమకు గుర్తింపలేదా? ఈ ప్రపంచం ఎప్పుడు గుర్తిపిస్తుందో అదే రోజు మనందరికీ దసరా దీపావళి
ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున వందనం. ఓకే, నేను బాబురావు, మాది క్యాప్టెన్ సర్వీసెస్. ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేయాలని ఎంతమందికి ఇంట్రెస్టెడ్ ఉంది? ఐటీఐ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మళ్ళీ డిప్లొమా, ట్రిపుల్ ఈసీ, వీళ్ళకి మాకు రిక్వైర్మెంట్ ఉంది. 1 టైం ఫుడ్ ఉంటుంది, దాంతో పాటు మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అక్కడ సరౌండింగ్స్ లో. ఇంకోటి ఫ్లిప్కార్ట్ వచ్చి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ పాస్ ఉన్నా ఓకే. పిక్కర్ ప్యాకేజ్ ఉంటుంది. శాలరీ వచ్చి 13,000 to 18,000 వరకు ఉంటుంది. 1 టైం ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మెన్షన్ లొకేషన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్టాల్ నెంబర్ 17 వచ్చి విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. క్లయింట్ హైరింగ్ చేస్తాం అండ్ మనకు రిక్వైర్మెంట్ వచ్చేసి మంచిర్యాలలో ఉంటుంది అండ్ హైదరాబాద్ లో ఉంటుంది. శాలరీ వచ్చేసి అప్ టు 16,000 ప్రొవైడ్ చేస్తున్నాం ఎస్బీఐ క్లయింట్ కి. అండ్ మనం ఇంకో క్లయింట్ వచ్చేసి జెప్టో, వీఆర్ రైడింగ్ ఫర్ జెప్టో ఆల్ ఓవర్ హైదరాబాద్. వీఆర్ ప్రొవైడింగ్ 20,000 శాలరీ, అకామిడేషన్, హాస్టల్ ఫీస్ 5,000 ఆల్సో. ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ టు ద స్టాల్ నెంబర్ 12. ఇంకా ఇబ్బంది పెట్టి మరీ హెచ్ఆర్ఎం తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కంపెనీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల కార్పొరేషన్ 11వ డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పాల్గొన్న కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ. మందమరి పట్టణంలో భగత్ సింగ్ రివల్యూషన్ సంఘం ఆధ్వర్యంలో షాహిద్ దివాస్, సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన రివల్యూషన్ సంఘం సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.